అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గో విత్ టెక్ 22. ఈరోజు మనం ఏఐ ఫర్ స్మార్ట్ స్టూడెంట్స్ అనే బుక్ యొక్క ఫస్ట్ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాక్టికల్ గైడెన్స్ టు ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్నోవేషన్ అండ్ మోర్. ఎడ్యుకేషన్లో, హెల్త్లో ఇంకా కొత్త ఐడియాస్ బిల్డ్ చేయడానికి ఏఐ టూల్స్ని ఎలా యూస్ చేస్తాం, అసలు హిస్టరీ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ మాస్టర్ టూల్స్ టు బూస్ట్ యువర్ లెర్నింగ్, క్రియేటివిటీ అండ్ కెరియర్ ఇన్ అ స్మార్ట్ ఏజ్. ఈ ఏజ్లో ప్రస్తుతం ఎరాలో ఎలా యూస్ చేస్తున్నాం, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ చాప్టర్ లోపలికి వెళ్దాం. కంటెంట్స్. ఫస్ట్ చాప్టర్లో 2 కంటెంట్స్ ఉన్నాయి. హిస్టారికల్ కంటెంట్ ఆఫ్ ఏఐ, కరెంట్ స్టేట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. హిస్టరీ, అసలు ఏఐ హిస్టరీ ఏంటి, ఇంకా ప్రస్తుతం ఎలా ఉంది ఏఐతో, ఫ్యూచర్లో ఏం జరగబోతున్నాయి అనేది చూద్దాం. ఓకే, హిస్టారికల్ కంటెంట్ ఆఫ్ ఏఐ. ఫస్ట్ ఏఐ ఐడియా అనేది 1943లో వారెన్స్ అండ్ ఎంసి కుల్లక్, వారెన్ పిట్స్ అనే ఇద్దరికి వచ్చింది. అదొక లాజికల్ క్యాలిక్యులస్ ఐడియాస్ మేనేజ్మెంట్ నర్వస్ యాక్టివిటీ ఇన్ బులెన్ ఆఫ్ మ్యాథమెటికల్ బెర్స్. అంటే చిన్న అల్గోరిథమ్స్తో, చిన్న లాజిక్స్తో, అసలు మనిషి లేకుండా సిస్టమ్స్తో ఎలా నడపాలి అనేది చెప్పారు వాళ్ళు. నెక్స్ట్, డార్ట్మౌత్ కాన్ఫరెన్స్. ఇది 1956లో జరిగింది. ఇక్కడే ఏఐ పుట్టినది అని అంటారు. ఇట్ ఈస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ ఏఐ. ఏఐ యొక్క పుట్టుక జరిగింది డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో. రీసెర్చర్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అసలు మిషన్ ఇంటెలిజెన్స్ గురించి ఏంటి, అసలు ఏం చేయాలనేది డిస్కస్ చేసింది ఫస్ట్ డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో. నెక్స్ట్, ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎలిజా అండ్ షకీ ద రోబోట్. ఎలిజాని క్రియేట్ చేస్తారు. ఇది 1960లో జరిగింది. సిమ్యులేట్ కాన్వర్సేషన్ త్రూ న్యాచురల్ లాంగ్వేజెస్ ప్రాసెసింగ్. మనం ఎన్పిఎల్ అంటాం కదా, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అసలు రోబోట్స్కి కోడ్ ఇస్తే అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది ఇక్కడ కనుక్కున్నారు. ఎర్లీ అటెంప్ట్ టు అటానమస్ నావిగేషన్ షోయింగ్ ఇనీషియల్ ఏఐ క్యాపబిలిటీస్. అసలు ఏఐకి ఎలాంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ వరకు వెళ్ళగలదు, వాటికి లాంగ్వేజ్ అంటూ క్రియేట్ చేస్తే అనేది ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్, ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎరా. బూమింగ్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. దూసుకెళ్తున్న సమాజం అనమాట. 1980sలో మొదలైంది ఇది. డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మిమిక్ డిజైన్స్. అంటే ఇప్పుడు మనం ఎలాగ మిషన్స్తో వర్క్ చేయించుకుంటున్నాము, ఈ మిషన్స్తో వర్క్ చేయించుకోవడం అనేది 1980sలో స్టార్ట్ అయింది. ఎలాగైతే హ్యూమన్స్ చేసే పనులని ఎగ్జాక్ట్గా మిషన్స్తో చేపిస్తాము ఒక కోడ్ ద్వారా అనేది 1980sలో స్టార్ట్ అయింది. దాన్నే మిమిక్రీ అంటారు కదా, జస్ట్ లిప్ మూమెంట్ ఇచ్చినట్టు. అలానే హ్యూమన్స్ చేసే పనిని మిషన్స్తో చేయించడంని 1980sలో స్టార్ట్ చేశారు. దీనే బూమ్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఎరా అంటారు. కీ అప్లికేషన్స్ ఇన్ డయాగ్నోసిస్. అంటే దీన్ని మనం ఎక్కడెక్కడ అప్లై చేసాం అంటే మెడికల్లో, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్ లివరేజ్ ఏఐ బ్రెత్ డిసిషన్ మేకింగ్. ఓకే, లీడింగ్ టు ఇంప్రూవ్డ్ పేషెంట్స్ అవుట్కమ్స్ అండ్ ఫాస్టర్ డయాగ్నోసిస్ ప్రాసెస్. ఈ సిస్టమ్స్ని మనం దేనిలో పెట్టాం అంటే ఎడ్యుకేషన్లో పెట్టాము, హెల్త్ కేర్లో పెట్టాము. మెడికల్ డయాగ్నోసిస్ అంటే నువ్వు ఒక బ్లడ్ శాంపిల్ ఇస్తే ఆ బ్లడ్ శాంపిల్లో ఉన్న నీ డిసీజ్ని ఫౌండ్ చేయాలంటే ఒక 6 to 7 hours పడుతుంది. ఈ ఏఐతో కొంచెం త్వరగా నువ్వు చేయగలవు. ఇలాగే మనం చాట్ జీపీటీ, జెమినీ, ఇమిలీ, ఇంకా పీపీటీస్ చేయడానికి పీపీటీ ఏఐ, వీడియోస్ చేయడానికి VO3, ఇంకా ఇలాంటి చాలా ఏఐ టూల్స్ వచ్చినాయి. వీటన్నిటి గురించి మనం త్వరలో తెలుసుకుందాం. అసలు ఈ టూల్స్ యూస్ చేయడం వల్ల మన వర్క్ అనేది ఎంత ఈజీగా అవుతుంది. అసలు మీకు తెలుసా, మనం ఓన్గా పర్సనల్గా యాప్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఏఐ టూల్స్తో. అది కూడా చాట్ జీపీటీ ఇచ్చే ప్రాంప్ట్తో. చాట్ జీపీటీని చాలామంది చదువులకి మాత్రమే వాడుతున్నారు. అంటే ఇప్పుడు కాలేజ్ అసైన్మెంట్స్ ఇస్తే వాటిని ఎలా రాయాలి, ఇంకా స్టడీస్కి ఈజీగా, అంటే ఎగ్జామ్స్కి ముందు వెళ్ళడానికి ప్రిఫర్ చేయడానికి నువ్వు అన్ని టాపిక్స్ చదువుకోలేవు ఒకేసారి. అలాంటప్పుడు నువ్వు చాట్ జీపీటీ చూసుకొని మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ ఇలాంటివి చూసుకొని ప్రతి టాపిక్ని కవర్ చేసుకోవడానికి షార్ట్ అండ్ ఈజీ వేలో నువ్వు మెమరైజ్ చేసుకోవడానికి చాట్ జీపీటీ వాడుతున్నావు. అలాగే
ఏఐతో మనం హెల్త్ కేర్ కూడా మన హెల్త్ రిపోర్ట్స్‌ని పంపిస్తే వాటి గురించి మనకి ఫుల్‌గా, క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇస్తుందది. ఏఐని యూజ్ చేసుకోవాలి గానీ ఇట్స్ ఎవ్రీథింగ్ అన్నీ చేసి పెడుతుంది. అలాగా నువ్వు నీ రిపోర్ట్స్ ఇచ్చి నీ డిసీజ్‌లో ఏముందో తెలుసుకోవడం వల్ల నీకు అసలు ఏమైంది అనేది నీకు తెలిసిద్ది. డాక్టర్ దగ్గరికెళ్తే మెడిసిన్స్ ఇస్తారు. కానీ ఆ మెడిసిన్స్ వేసుకుంటావు ఇష్టం లేకుండా, ఇష్టం ఉన్నా సరే. కానీ ఆ మెడిసిన్స్ ఎందుకేసుకుంటున్నావు? నీ బాడీలో ఏం జరుగుతుంది? ఆ జరిగిన దానికి నువ్వు న్యాచురల్‌గా క్యూర్ చేసుకోవాలంటే, అది నువ్వు తెలుసుకోవాలి. అసలు నీ బాడీలో ఎంత పర్సెంట్ ఉండాలి? ఎంత పర్సెంట్ ఎక్కువయింది? ఎంత తక్కువయింది? ఏం తీసుకుంటే నువ్వు నార్మల్‌గా బ్యాలెన్స్ అవుతావు? ఇలాంటివి తెలుసుకోవాలంటే నువ్వు సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయడానికి నీకు బద్ధకం కాబట్టి, బద్ధకంగా ఉన్నా ఒకవేళ నీకు రావట్లేదు నాకు అనుకుంటే, అప్పుడు నువ్వు చాట్‌జీపీటీకి జస్ట్ నీ రిపోర్ట్స్ ఒక ఫోటో తీసి పెడితే, అది నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని బట్టి నువ్వు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏ ఫుడ్ తినకూడదు? ఏ ఫుడ్ తినాలి ఎక్కువగా? నీ బాడీలో ఏం తక్కువవుతుంది? అన్నీ గూడా నువ్వు తెలుసుకొని ఈజీగా చేయగలవు. అప్లికేషన్స్ అంటే ఇవే. ఏఐని మనం ఎలా యూజ్‌ఫుల్‌గా అప్లై చేస్తున్నాం. వీడియో క్రియేటింగ్ ఉంది. వీడియో క్రియేటింగ్‌కి కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే నీకు వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ఫ్రీలో ఉంది అండ్ సమ్ కాస్ట్‌లో గూడా ఉంది. ఇంకా నీకు జెమినీ నువ్వు ఫ్రీగా ఫోటోస్ చేసుకోవచ్చు. నువ్వు ఎడిటింగ్ చేస్తే చాలా సేపు పడుతుంది. అదే నువ్వు జెమినీకెళ్ళి ప్రాంప్ట్ అడిగితే దానికి తగ్గట్టుగా ఫోటో ఇస్తుంది. నీకది నచ్చలా, ఓకే. సంథింగ్ డిఫరెంట్ అని ఇవ్వు. మళ్ళీ ఇంకొక పిక్ ఇస్తుంది. ఇంకొకసారి అడుగు. ఇంకొకటిస్తుంది. అలా నీకు నచ్చిన పిక్‌ని వండర్‌ఫుల్‌గా డిజైన్ చేసిస్తుంది ఏఐ. నెక్స్ట్ ద కరెంట్ స్టేట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ఈ ప్రస్తుతం ఎలా ఉంది? ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది ఏఐతో? ఓకే. ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. ఇప్పుడు చెప్పినట్టుగా ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్సనలైజింగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సెస్, ప్రొవైడింగ్ ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్స్ అండ్ ఎనేబులింగ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. దిస్ ఎన్హాన్స్ బోత్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అవుట్‌కమ్స్. అంటే నువ్వు చదువులో ఎలా వాడుతున్నావు? టీచర్ చెప్తారు క్లాస్‌లో. అవి నీకు అర్థం కాలేదు. నువ్వు ఓన్‌గా చాట్‌జీపీటీ చూసుకొని చదువుకోవచ్చు. నీ యొక్క పర్సనల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ లాంటిదిది. నీకోసం టు డూ లిస్ట్ చేసి పెడుతుంది. టైమ్ టేబుల్ చేసి పెడుతుంది. నువ్వు దాన్ని అలాగా ఫాలో అవుతే ఇంకా నీకు అలారం సెట్ చేసుకోవడానికి కూడా చాట్‌జీపీటీలో ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే నువ్వు దానికి ఇంకా ఫర్దర్‌గా కనెక్ట్ చేసుకోవాలి నీ ఫోన్‌లో ఉన్న మొబైల్ యాప్స్‌కి. ఇలాగా నీకు చాలా అనేది హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్‌లో. AI in various industries. AI is widely used across industries like healthcare for diagnosis, finance, fraud detection, retail customer insights. అంటే ఏఐతో మనం హెల్త్ కేర్ ఇందాక చూసాం. డయాగ్నోసిస్, ఫైనాన్స్, ఇంకా బ్యాంక్‌లో వీటిలో మనకి ఫ్రాడ్ అనేది జరుగుతుంది. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే సైబర్ సెక్యూరిటీతో పాటు వానికి ఏఐ పెడితే మనకి చాలా అంటే చాలా 100% అని గ్యారంటీ ఇవ్వలేం. 100లో 99% వరకు మనం ఇలాంటివన్నీ డిటెక్ట్ చేయొచ్చు. ఆపగలిగే శక్తి ఉంది ఏఐతో. ఎందుకంటే మనం ఇప్పుడు రోడ్ మీద ఒక వెహికల్ ఎళ్తుంది. ఆ వెహికల్‌లో ఉన్న పర్సన్ ఇంకొక పర్సన్‌ని ఇలాగ డాష్ చేస్తే, గుద్దేస్తే అప్పుడు ఎవరికి ఫస్ట్ ఏం జరిగింది యాక్సిడెంట్ అనేది అక్కడ తెలుసుకోవాలంటే ఒక కెమెరా ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ కెమెరా ద్వారా నువ్వు డిటెక్ట్ చేస్తే ఆ కిందన వెహికల్ యొక్క నంబర్‌కు తెలుసుకోగలవు. ఆ అబ్బాయి డ్రైవ్ చేసే ఒక పర్సన్ ఫేస్ చూసి డిటెక్ట్ చేయగలవు. ఇలాంటివి చేయడానికి ఏఐ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. Ethical considerations and regulations. As AI technology evolves, ethical considerations such as privacy, bias, accountability become critical, prompting the need of robust regulations ensure responsible AI usage. AI అనేది ఎథికల్‌గా మనం ఒక ప్రాపర్‌గా యూజ్ చేస్తే అది మనకి మనం సైకాలజిస్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏఐ నీకు ఎలాంటి ఎథిక్స్ నేర్పిస్తుంది. నేర్పిస్తుందంటే అది ఒక ప్యాసేజ్ లాగా పాయింట్స్‌తో నీకు మ్యాటర్ ఇస్తుంది. ఆ మ్యాటర్ నువ్వు చదువుకుంటే నీకు నువ్వు నార్మల్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడి ఎవరో చెప్పినవి విన్నా సరే నువ్వు రియలైజ్ అవ్వవు. నువ్వేంటి నీకు ఆ ప్రాబ్లమ్ నుంచి నువ్వు సాల్వ్ అవ్వాలంటే నీకు నువ్వు కష్టపడాలి. అలాంటప్పుడు నీకు నువ్వు చదవాలి. నీకు చదవడానికి రిసోర్స్ దొరకట్లేదు అని నువ్వు ఎప్పుడు అనుకోకు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ ఫోన్. ప్రతిదీ నీ ఫోన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. దానికి నువ్వు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఆ ప్రాంప్ట్ అంటే ఏం లేదు. నీకేం కావాలనేది క్వెషన్ అనేది అక్కడ మెసేజ్‌లో డ్రాప్ చేస్తే దాన్ని బట్టి
నీకేం ఇవ్వాలి అనేది అది డిసైడ్ చేసుకొని ఒక పాయింట్స్ ఇస్తుంది. ఆ పాయింట్స్ చదువుకొని నువ్వు ఎథిక్స్ నేర్చుకోవచ్చు. ఇంకా ప్రాంప్టింగ్, కోడ్ రాయడమే కానీ, మెడికలే కానీ ఏదైనా నువ్వు నేర్చుకోవచ్చు. పొటెన్షియల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ. ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఏఐ may lead to breakthroughs, machine learning, natural language processing, and robots, further integrating AI into everyday life and enhancing overall productivity design making. ఫ్యూచర్లో మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్తో చేయిస్తాం. మ్యాక్సిమం వర్క్ రోబోటిక్స్తో చేయించిన ఇంకా మినిమం వర్క్ అనేది మనతోనే ఉండిద్ది. ఆ మినిమం వర్క్ నువ్వు నేర్చుకోవాలంటే ఏఐ గురించి నువ్వు నేర్చుకోవాలి. ఏఐ గురించి నేర్చుకోవాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మొన్నటి వరకు చూస్తే చైనాలో ఒక హాస్పిటలే కట్టారు, రైట్? ఏఐ రోబోట్సే హ్యూమన్స్ని ట్రీట్ చేస్తున్నాయి అక్కడ. మనుషులకి వైద్యం చేస్తున్నది రోబోట్సే అక్కడ. ఇలా చూస్తే ఇట్స్ వండర్. యా, దీంతో మనం చాప్టర్ 1 అనేది కంప్లీట్ చేసాము. ఏఐ ఫర్ స్మార్ట్ స్టూడెంట్స్ చాప్టర్ 1 కంప్లీటెడ్. ఓకే, ఇంకా చాప్టర్ 2కి వెళ్ళాలంటే మీరు ఫర్దర్ అప్డేట్స్, మొత్తం ఈ బుక్లో 39 చాప్టర్స్ ఉన్నాయి. ఈ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. Go with Tech 22. Like and share with your friends. Have a nice day. Thank you.